హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. టెహ్రాన్ విశ్వవిద్యాలయానికి సమీపంలోని కేంద్ర ప్రాంతమైన ఫెర్దోనిస్ స్క్వేర్లో శుక్రవారం నాడు పెద్ద పేలుడు సంభవించిందని ఇరాన్ రాష్ట్ర టెలివిజన్ నివేదించింది. కొనసాగుతున్న ఖుద్స్ డే, జెరూసలేం డే ర్యాలీలో పాల్గొన్న ప్రదర్శనకారులతో స్క్వేర్ రద్దీగా ఉంటుంది. అయితే పేలుడు గల కారణం వెంటనే నిర్ధారించబడలేదు మరియు ఇరాన్ అధికారులు ప్రాణ నష్టం లేదా నష్టానికి సంబంధించిన వివరాలను ఇంకా విడుదల చేయలేదు. ఇజ్రాయెల్ ఈ ప్రాంతంలో దాడులు నిర్వహించవచ్చని హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. అయితే దీనికి ప్రత్యక్ష సంబంధం ఏదీ నిర్ధారించబడలేదు. భద్రతా దళాలను సంఘటనా స్థలానికి తరలించారు మరియు పేలుడు యొక్క మూలం మరియు ప్రభావాన్ని గుర్తించడానికి అధికారులు పనిచేస్తున్నందున పరిస్థితి దర్యాప్తులో ఉంది. అయితే అంతకు ముందు వార్షిక ఖుద్స్ డే ప్రదర్శనలు జరిగే టెహ్రాన్ విశ్వవిద్యాలయం సమీపంలో సైనిక దాడులకు అవకాశం ఉందని ఇజ్రాయెల్ శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. పార్సిల్లో పంపిణీ చేయబడిన ఈ హెచ్చరిక ప్రస్తుతం ప్రదర్శనకారులతో రద్దీగా ఉన్న ఎంగెలాబ్ స్ట్రీట్ వెంబడి ఆపరేషన్లను జరగవచ్చని సూచిస్తుంది. అయితే ఈ ప్రాంతాల్లో మీ ఉనికి మీ ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది అని పేర్కొంటూ నివాసితులను వెంటనే ఖాళీ చేయాలని సూచించింది. టెహ్రాన్ విశ్వవిద్యాలయం శుక్రవారం ప్రార్థనలకు కూడా అనువైన ప్రదేశం. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ప్రదర్శనకారులు గుమికూడే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ సైన్యం నుండి వచ్చిన సందేశం ఈ ప్రాంతంలో కార్యకలాపాలు రాబోయే గంటల్లో జరగవచ్చని నొక్కి చెబుతూ దానితో పాటు ఉన్న మ్యాప్లలో హైలైట్ చేయబడిన నియమించబడిన మండలాలను నివారించాలని పౌరులను కోరింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీ మొబైల్లో మీరు నోటిఫికేషన్గా పొందాలనుకుంటే అందరికన్నా ముందు మీరు చూడాలనుకున్న ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్కి సపోర్ట్గా నిలుస్తారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.